హాయ్ అండి. ఈరోజు మంచి లంచ్ బాక్స్ రెసిపీ చూపించబోతున్నాను. ఈజీగా సింపుల్‌గా చేసుకోవచ్చండి. మిల్ మేకర్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ మిల్ మేకర్స్‌ని ఇలా వాటర్‌లో వేసి మిల్ మేకర్స్ మొత్తం మునిగే వరకు వాటర్ వేసుకొని ఒక 15-20 మినిట్స్ నానబెట్టాలి. 15-20 మినిట్స్ తర్వాత చూడండి ఇలా మంచిగా నానుతాయి. తర్వాత ఇందులో ఉన్న వాటర్‌ని మొత్తం పిండేసుకోవాలి. వాటర్ ఏం లేకుండా మంచిగా పిండేసుకోవాలి. తర్వాత రైస్‌ని కూడా ఇలా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, ఒకటి దాల్చిన చెక్క, జీలకర్ర, కరివేపాకు, ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మిల్ మేకర్స్ని కూడా వేసేసుకొని కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసేసుకొని మిల్ మేకర్స్ ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడా కారం, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పౌడర్ని కూడా వేసుకొని మనం పొడి చేసి పెట్టుకున్న రైస్ని వేసేసి ఒకసారి కలిపేసుకొని ఒక 5 మినిట్స్ గ్యాప్ పెట్టేసి వెయిట్ చేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా నిమ్మరసము, కొద్దిగా కొత్తిమీరను వేసుకొని దింపేసుకొని సర్వింగ్ చేసుకుంటే వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి రోజు రొటీన్ కాకుండా ఇలా వేడివేడిగా మిల్ మేకర్ రైస్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.